జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో 100కు పైగా కేసులు పెట్టుకుని పనిచేస్తాం. తెలంగాణ వచ్చిన ప్రధాన పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రజాస్వామ్యం పెంచుకోవాలి. ఈ రోజు ఉద్యమకాల పరిస్థితి ఎక్కడైనా ఏ అధికారి సరైన గౌరవం ఇచ్చింది లేదు. మున్సిపల్ ఆఫీస్ మీద గౌరవం ఇచ్చింది లేదు, కలెక్టర్ ఆఫీస్ మీద గౌరవం ఇచ్చింది లేదు. ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదు. గుర్తింపు గౌరవం కావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఉద్యమకారులందరికీ కూడా కమిటీ టీవీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమకారుల ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయమంటా ఉన్నాం. అదే విధంగా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాము. ఒక 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాము. ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలంటున్నాము. 25 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలంటున్నాము. ఇట్లాంటి ఒక న్యాయమైన చేయగలిగే పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి యొక్క డిమాండ్ ఏమీ లేవు. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి యొక్క మా డిమాండ్లని, ఉద్యమకారుల యొక్క డిమాండ్లని, కళాకారుల యొక్క డిమాండ్లని, అమరుల కుటుంబాల యొక్క డిమాండ్లని మీరు సానుభూతితో మీరు ఆల్రెడీ కూడా ఈ రోజున మొన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మేము రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని మేము చెప్పి చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా గత 10 ఏళ్ల పాలన, దుర్మార్గ పాలనను కూడా వ్యతిరేకించడం జరిగింది, నిరసించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి విధంగా రేపు వచ్చేటువంటి ఒక పంచాయతీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కానీ, రేపు కార్పొరేషన్ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో రావాలంటే ఉద్యమకారులకు మీరు ఏదో ఒకటి చేయాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వెన్నెలమ్మ గారు, మరి ఎమ్మెల్సీ మన యొక్క కోదండరామ్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, అతి తొందరలో భట్టి గారితో ఒక మీటింగ్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కానీ, ఆ యొక్క మా అన్న శ్రీనివాసన్న మీ అందరం కూడా ఉంటాం. ఆ యొక్క అందరి యొక్క ప్రాతినిధ్యం తీసుకొని మీరు వెన్నెలమ్మ గారు ఖచ్చితంగా తొందరలోనే ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఆ యొక్క సమస్యలని వెంటనే ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతాం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్న మరియు జేఏసీ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నుంచి, ఉద్యమకారుల వేదిక నుండి ఈ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మిత్రులారా, తెలంగాణ ఎవరో తెస్తేనో ఎవరో ఇస్తేనో రాలేదు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది అనేటువంటిది వాస్తవం. ఇవాళ గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అధికారంలో నడుస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ 1200 మంది బిడ్డల రక్త తర్పణంతో ఏర్పడ్డ ఈ తెలంగాణలో మీరు అనుభవిస్తున్నది ఇవాళ వాళ్ళ రక్తపు కూడు అని చెప్పి మర్చిపోవద్దు. ఎవరైతే తెలంగాణ కోసం వాళ్ళ కుటుంబాలను సర్వస్వాన్ని దారపోసి కేసులు జైల్లో ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా
చిన్నాభిన్నమయ్యారు, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పట్టించుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మరి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా మళ్ళీ ఉద్యమకారుల సంక్షేమానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మరి ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మరొక ఉద్యమానికి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థులను కూడా మరి కదిలించేటువంటి ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.